రెండేండ్ల కోపారి మాఘ శుద్ధ పున్నమి నాడు మేడారంలా తల్లులకు సర్కార్ తరపున క్షీరసారెలు తీసుకుపోతారు మంత్రులు. పతేడు శివరాత్రి నాడు ఎమ్లాడ రాజన్న గుడికి శ్రీశైల మల్లన్నకు సుత పట్టుబట్టలు పోతాయి. ఇక రాములవారి తలంబ్రాలప్పుడు భద్రాచలానికి పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు తీసుకుపోతారు. బ్రహ్మోత్సవాలప్పుడు యాదగిరి నరసన్నకు పట్టుబట్టలు పెట్టుడు నడుస్తుంటది. ఇప్పుడు ఏం పండుగ లేవు కదా అంటారేమో, తిరుపతిలా గసంటి ఉత్సవాలే నడుస్తున్నాయి. ఏడుకొండల ఎంకన్న స్వామి తాన్ నుంచి పద్మావతి అమ్మవారికి పోతున్న సారె ఊరేగింపిది. తిరుపతిల 9 కాంచలి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు మా సంబరంగా అవుతున్నాయి. ఆఖర్నాడు పంచమి తీర్థం రోజున తల్లికి సారె సమర్పించుడు ఎన్కట్కెళ్ళొస్తుంది. మబ్బులనే స్వామికి పెద్ద పూజలు చేసి ఆడికెళ్లి పసుపు కుంకుమలు ప్రసాదాలు తులసి పట్టుబట్టలు నగలు గంపలల్ల పెట్టి నెత్తిన పెట్టుకొని బయలుదేరిర్రు. పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పథకం, డైమండ్ నెక్లెస్, డైమండ్ బ్యాంగిల్, డైమండ్ ఇయర్ రింగ్స్, ఇవి 6 రకాలైన బంగారు డైమండ్ ఆభరణాలు సమర్పించడం జరుగుతుంది. గుడి మాడవీధుల కాంచి అలిపిరికాడికొచ్చి ఆడికేంచి కోదండరాముడు గోవిందరాజస్వామి గుడులు దాటుకొని తిరుచానూర్ల అమ్మవారికి సారె చేరింది. 17 కార్తీక మాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేస్తుంటారు. స్వామివారికి వచ్చిన కానుకలల్లా కొన్ని నగలు చేపించి ఇట్లా పంపిస్తాడన్నట్టు. ఆఫీసర్లు అయ్యవార్లతో పాటు భక్తులు సుత బగ్గనే వచ్చిర్రు. గా ఊరేగింపు ఎంత సంబరంగా సాగిందో చెప్పుడు కంటే మీరే చూడుర్రి.